ఆర్టీసీ సమ్మె వెనుక బీఆర్ఎస్ నాయకుల కుట్ర ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. జేఏసీ నేతలు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి సమ్మెకు వెళ్లారని చెప్పారు. అధికారులతో చర్చిస్తుండగానే బయటకు వెళ్లిపోయారని, ఇది కుట్రలో భాగమేనని వ్యాఖ్యానించారు. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలేదు, మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ క్లియర్ చేసినాము. 25 పీఆర్సీ ఇవ్వాలి, 21 పీఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్క మీద తాడి పంట వడంతానటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడ పోదు ఒక రూపాయి కూడా వాళ్ళకి అందరికి లాభం జరిగే జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పిఎఫ్ సిపిఎస్ నెలకు 10 కోట్ల రూపాయల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమం జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చేస్తుంది. లేకపోతే ఇలా